అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. బీహార్ బంకీపూర్ లో జరిగిన బై ఎలక్షన్స్ లో బీజేపీ ఓడిపోవడం జరిగింది. అటు పక్క ప్రశాంత్ కిషోర్ గెలిచారు. సో ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. బీజేపీ ఓటమి గల కారణాలు ఏంటి అని చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బీహార్ బంకీపూర్ అనేది బీజేపీకి కంచుకోట అని చెప్పేసి కుక్కను పెట్టినా కూడా గెలిచేస్తారని చెప్పేసి గతంలో వాళ్ళే చెప్పడం జరిగింది. సో ఇప్పటి నుంచో వాళ్ళు గెలుచుకుంటూ వస్తే ఈసారి ప్రశాంత్ కిషోర్ షాక్ ఇచ్చారు. సో ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. మరి బీజేపీ ఓటమి గల కారణం ఏంటి? జెన్జీ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? ఒక బింకాపూర్లే కాకుండా మధ్యప్రదేశ్ ఇంకో చోట కూడా జరిగింది. జస్ట్ ఒక ప్లేస్ లో మాత్రమే బీజేపీ గెలిచింది. ఏంటి బీజేపీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? ఇప్పుడు ఇది నిజానికి ఇదేమి బై ఎలక్షన్లు మామూలుగా అయితే పెద్ద ఇంపార్టెన్స్ కాదు. కానీ ప్రశాంత్ కిషోర్ గెలవడం, ఈ జంజీ ఉద్యమం ఎఫెక్ట్ దీని మీద ఉండడం, బీజేపీకి నెగిటివిటీ పెరిగింది జనాల్లో అనడానికి ఒక సిగ్నల్ లాగా ఇది కనబడడం. దీనివల్ల ఇప్పుడు నేషనల్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ విపరీతంగా ప్రశాంత్ కిషోర్ ఏదో ముఖ్యమంత్రి అయిపోయినట్టుగా అతన్ని ఎలివేట్ చేస్తున్నారు. మోడీ ఏదో మొత్తం మోడీ ప్రభుత్వం కూలిపోతున్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితాలో తరుగు చాలా చాలా తక్కువ. ఎందుకు ఇంత హడావిడి జరుగుతుంది దీని చుట్టూ? నిజంగానే ఇది ఇంత ఇంపార్టెంట్ విజయమా ప్రశాంత్ కిషోర్కి? ఇంత ఇంపార్టెంట్ ఓటమే మోడీకి? అసలు ఎందుకు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలవగలిగాడు, బీజేపీ ఎందుకు ఓడిపోయింది? యాక్చువల్గా 3 చోట్ల ఉప ఎన్నిక జరిగింది. ఒకటి బీహార్లో బకిన్పూరు, తర్వాత గుజరాత్లో మంజల్పూరు, మధ్యప్రదేశ్లో దాతియా. సో ఈ 3 చోట్లలో 2 చోట్ల బీజేపీ ఉండింది ఇంతకుముందు. దాతియా సీట్ ఏమో కాంగ్రెసే ఉన్నింది. అతని మీద కేసులు పెట్టి జైలుకి పోవడం వల్ల అతను మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ సీట్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 2 చోట్ల బీజేపీ ఉన్న సీట్లు ఇదైంది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బీహార్లో నితిన్ నబీన్ అని ఉన్నాడు. ఆయన నేషనల్ ప్రెసిడెంట్ అయ్యాడు, రాజ్యసభకు పంపించారు. దాంతో అక్కడ సీటు ఖాళీ అయింది. అట్లాగే ఇక్కడ గుజరాత్లో కూడా సీట్ ఖాళీ అయింది. సో గుజరాత్లో యాక్చువల్గా మళ్ళీ బీజేపీ గెలిచింది. కాకపోతే గతంలో 1 లాక్ మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కేవలం 30,000 మెజార్టీతో తగ్గింది. అంటే 70,000 మెజార్టీ అక్కడ తగ్గింది. ఇటు దాతియాలో కాంగ్రెస్ 6,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకుంటా ఉండేది ఇప్పుడు బకిన్పూర్లో 18,964 ఓట్ల మెజార్టీతో, అంటే రఫ్గా 19,000 మెజార్టీతో ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే బకిన్పూర్ అనేది గత 30-35 ఏళ్లుగా బీజేపీ కంచుకోట. ముఖ్యంగా నితిన్ నబీన్ ఇప్పుడు యంగెస్ట్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్, వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్యే అక్కడ నుంచి. ఇతను కూడా దాదాపు 2006 నుంచి 5 సార్లు ఎమ్మెల్యే. ఈ నితిన్ నబీన్ కూడా 95 నుంచి బీజేపీని అప్రతిహతంగా అంటే ఎదురు లేకుండా గెలుస్తూనే వస్తుంది. అలాంటి సీట్లో ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది ఇంపార్టెంట్ అయింది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఎక్కువగా జంజే ఉన్నారు. ఇది అర్బన్ నియోజకవర్గం. ముఖ్యంగా పాట్నా సాహిబ్ లోక్సభకు సంబంధించిన దాంట్లోనే ఇది కూడా వస్తుందన్నమాట. అందుకని జంజీ ప్రభావం ఉందా అనేది కూడా చాలా మందికి ఇప్పుడు ఇది ఉంది. సో ప్రధానంగా ఈ గెలుపు కారణాలు ఏంటి అనేది మనం విశ్లేషించుకున్నప్పుడు ఇది ఇందాక చెప్పినట్టుగా అర్బన్ సెంటరు, తర్వాత ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఓటు టర్న్అవుట్ అంటారు కదా, ఓటు టర్న్అవుట్ చాలా తక్కువ. 34.3% మాత్రమే ఓట్లు వేశారు. మామూలుగా అయితే లాస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు 41% వేశారు. అంటే దాదాపు 7 పాయింట్లు తగ్గిపోయింది. దీనికి పడిపోయింది పర్సంటేజీ. ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఏజ్డ్ పీపుల్ ఎవరు వేయలేదు, యంగ్ బ్యాచ్ ఎక్కువ వేశారు. సో ప్రశాంత్ కిషోర్కి యంగ్ బ్యాచ్లో ఎక్కువ ఇది ఉంది. మొత్తంగా ఇక్కడ ఓట్లు 3,70,000
9,000 ఓట్లు ఉన్నాయి. అందులో మేలు 2 లక్షలు ఉంటే ఫిమేలు 1,80,000 ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫిమేల్ రేషియో తక్కువ. 1000 మంది మగవాళ్ళకి 895 మంది ఆడవాళ్ళు ఉంటారు ఈ నియోజకవర్గంలో. ఇక ఇక్కడ జంజి అనుకుంటే అంటే 18 నుంచి 29 ఏజ్ గ్రూప్ వాళ్ళకి 1,35,000 ఓట్లు ఉన్నాయి. ఇది దీని డెమోగ్రఫికల్ పిక్చర్. ఇక దీంట్లో మనకేందంటే బీహార్ అంటేనే కులాల వారీగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే అప్పర్ కాస్ట్లు అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా బీసీ అండ్ ముస్లిం, దీన్ని ఎంవై అంటారు. ఎంవై అంటే ముస్లిం అండ్ యాదవ్, ఈ 2 వర్గాలు జనరల్గా ఆర్జేడీకి ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రధాన కారణం ప్రశాంత్ కిషోర్ కాకుండా ఆయన స్వరాజ్ పార్టీ నుంచి ఇంకెవరినన్నా నిలబెట్టుంటే గెలుచుంటాడనేది అనుమానమే. ప్రశాంత్ కిషోర్కి పర్సనల్ ఒక ఇది ఉంది, స్టైల్ ఉంది. రెండోది ఆయన ఆల్రెడీ 5 మంది ముఖ్యమంత్రుల్ని గెలుపుకి కారణమయ్యాడు. గతంలో స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. తర్వాత ఎప్పటి నుంచో కూడా ఆయన 21 నుంచి తర్వాత 2021లో రిటైర్డ్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి కూడా ఆయన పాదయాత్రలు చేయడం, ప్రజల్లో ఇష్యూస్ మీద మాట్లాడడం ఇది చేస్తూ ఉన్నాడు. రెండోది ఇక్కడ తన స్ట్రాటజీ తెలుసు కాబట్టి 5 రాష్ట్రాల్లో పనిచేశాడు. తర్వాత అంతకుముందు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులను గెలిపించాడు. ఉత్తరప్రదేశ్తో కలుపుకుంటే 6 రాష్ట్రాల్లో పనిచేశాడు. అంతకుముందు 2014 లోక్సభ ఎన్నికల్లో మోడీ గెలుపు కూడా ఈయన ప్రధాన కారణం అయ్యాడు. సో ఇవి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడ వాడాడు. అంటే గ్రౌండెడ్గా ఉండడం, ప్రతి డోరు తట్టడం, అలాగా చాలా ఫోకస్డ్గా పనిచేశాడు. సో అది ఇంపార్టెంట్. రెండవది జంజి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్ ఇవి ఎక్కువ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అందువల్ల యూత్ ఎక్కువ ఉన్నారు. మొన్న మనకి నీటికి వ్యతిరేకంగా జంతర్ మంతర్లో జరిగిన దానికి మద్దతుగా 30 సిటీస్లో ఇండియాలో జరిగాయి. అందులో బీహార్ కూడా ప్రధానం, పాట్నా. ఈ పాట్నాలో ఈ ఏరియాలో కూడా బాగా ఉద్యమాలు జరిగాయి. జరుగుతున్నప్పుడు పాట్నా పోలీసులు, ఒక పోలీస్ అతను AK-47తో కాల్పులు జరిపాడు డైరెక్ట్గా. అందులో ఒక విద్యార్థి, కొంతమంది గాయపడ్డారు. సో ఆ విజువల్స్ కూడా విపరీతంగా వైరల్ అయినాయి. అందువల్ల కూడా అక్కడ యూత్కి బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. అది కూడా ఒక కారణం. అంటే వాళ్ళు యాక్టివ్గా వెళ్ళి ఓట్లు వేశారు. బీజేపీకి వేయాల్సిన ఓట్లేమో వచ్చి క్యూలో నిలబడి వాళ్ళు ఓటర్స్ రాలేదు. ఇది కూడా ఒక కారణం. ఇక మూడోది యాంటీ ఇన్కంబెన్సీ. అంటే మనకి ఇప్పుడు అక్కడ నితీష్ కుమార్ ఆయన్ని దీనికి పంపించేశారు, రాజ్యసభకి కేంద్ర మంత్రి అయ్యాడు. దాంతో ఇక్కడ సామ్రాట్ చౌదరి బీజేపీ మొట్టమొదటిసారిగా బీజేపీ నాయకుడు అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయనకి ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం, ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన్ని టార్గెట్ చేస్తూ ఇది ఆయనకు వ్యతిరేకంగా రెఫరెండం లాంటిదని చెప్పడం, ఇదంతా కూడా పనిచేసింది. సో ఆయనకు ఫస్ట్ ఎన్నిక ఇది. సో అది బాగా స్ట్రాటజిక్గా ప్రశాంత్ కిషోర్ తన క్యాంపెయిన్ని ఫోకస్ చేశాడు. నెక్స్ట్ వచ్చి ఆర్జీడీ బేస్, ముస్లిం అండ్ యాదవ్ ఎంవై బేస్ ఏదైతే ఉందో ఇది ఒక రకంగా మనం ఎలాగో గెలవము, బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్కే సపోర్ట్ చేశారు. అంటే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ ప్రశాంత్ కిషోర్కే సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ముస్లిమ్స్ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచే అవకాశం ఉంది, మనం ఇప్పుడు ఓట్లు చీలిస్తే ప్రశాంత్ కిషోర్ ఓడిపోయి బీజేపీ వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ప్రశాంత్ కిషోర్కే ఓటు వేయడం అనేది కూడా ఒక ప్రధాన కారణం. అట్లాగే బీజేపీలో కొంత యూనిటీ లేదని చెప్పచ్చు. ఎందుకంటే బీజేపీలో ముందు ఒక క్యాండిడేట్ని పెట్టారు, అభిషేక్ కుమార్ అని. అతన్ని మళ్ళీ తీసేసి నీరజ్ కుమార్ని పెట్టారు. నీరజ్ కుమార్కి ఆ నియోజకవర్గంలో పెద్ద పట్టు లేదు, పైగా లేట్ ఎంట్రీ. ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి అతను మన ప్రశాంత్ కిషోర్ గెలిచాడు తప్ప ఇదేదో పెద్ద మోడీకి యాంటీ వేవ్ అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఏంటంటే లోకల్గా అనేక అంశాల వల్ల గెలిచాడు. దీన్ని మనోళ్ళు ఏం చేస్తున్నారంటే జనరలైజ్ చేసేసి మోడీకి వ్యతిరేకమైన వేవ్ వచ్చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అదేమీ లేదు. మోడీకి వ్యతిరేకమైన బలమైన వేవ్ ఉందని చెప్పడానికి
ఎన్నిక తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ లోకల్ అంశాలు అనేక ఉన్నాయి. ఇది మోడీకి ఏమి రిఫరెండం కాదు, మోడీకి వ్యతిరేకత ఉందని చెప్పలేము. ఖచ్చితంగా జంజీ కొంత పనిచేసిందని చెప్పొచ్చు. ఏదేమైనా అంటే కొంతవరకు ఓవరాల్గా ఒక ఫీలింగ్ అయితే మోడీ ఇంతకు ముందంత ఇది కాదు, గట్టిగా ప్రతిపక్షాలు కానీ యునైటెడ్గా పనిచేస్తే గెలవచ్చు అన్న ఒక హోప్ అయితే జంజీ ఉద్యమం ఇచ్చింది. దాని కంటిన్యూషన్గా ప్రశాంత్ కిషోర్ గెలవడం కూడా ఇది దాన్ని ఇంకా బలపరిచిందని చెప్పచ్చు. అట్లాగే ఇటు గుజరాత్లో కూడా వాళ్ళ మెజార్టీ తగ్గిపోవడం, మధ్యప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ సీట్ నిలుపుకోగలడం, ఈ 3 ఎన్నికలు కొంతవరకు బీజేపీ బ్రాడ్గా కొంత వ్యతిరేక ట్రెండ్ కనబడుతుందనే దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అంతేగాని అదేదో మోడీకి ఇదైపోయిందని కాదు, వాళ్ళు కూడా ఇవన్నీ విశ్లేషించుకుంటారు ఏం కారణాలు ఏంటనేది. జనరల్గా ఉప ఎన్నికల్లో చాలాసార్లు బీజేపీ ఓడిపోతుంటుంది, కానీ జనరల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. ఆ స్ట్రాటజీ వేరు, ఈ స్ట్రాటజీ వేరు. సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. ఏదేమైనా ఎందుకంటే లాస్ట్ టైము 243 సీట్లకి 338 చోట్ల ప్రశాంత్ కిషోర్ పార్టీ పోటీ చేసింది, ప్రశాంత్ కిషోర్ చేయలేదు. అప్పుడు ఎక్కడ అసలు చాలా చోట్ల 100 కంటే తక్కువ వచ్చాయి వాళ్ళకి, 3 మాత్రమే ఓట్ షేర్ ఉంది. కాబట్టి బీహార్లో ఏదో ప్రశాంత్ కిషోర్ ఎరా మొదలైందనో లేకపోతే అతను ప్రభావం పెద్దగా ఉండబోతున్నానో దానికి ఇది సింబల్ కాదు. కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పార్టీకి బలం పెరిగే అవకాశం ఉంది, గట్టిగా ఆయన మాట్లాడే అవకాశం ఉంది, వన్ ఆఫ్ ద లీడర్స్గా ఆయన ఎవాల్వ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇది మోడీ ప్రభుత్వానికి బ్రాడ్గా కొంత వ్యతిరేక ట్రెండ్కి సింబల్ తప్ప అదేదో దారుణమైన ఓటమి అవన్నీ లేదు. అక్కడ నేను చెప్పిన కారణాలు ఇంకొన్ని కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అక్కడ లోకల్ ఇది ఎక్కువగా పనిచేసింది. అట్లాగే ప్రశాంత్ కిషోర్ పర్సనల్ స్టైల్ ఆఫ్ క్యాంపెయిన్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.